ఈ మెనోపాజల్ ఉమెన్ ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ ఫేస్ చేస్తారు అండ్ ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయవచ్చు? ఫస్ట్ థింగ్, బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మంచిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, పర్టికులర్గా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, ఆమ్లా, గ్వావా, పైనాపిల్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ సోయా మంచిగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సోయాలో ఐసోఫ్లేవనాయిడ్స్ ఉండడం వల్ల మనకి ఈ ఈస్ట్రోజన్ తక్కువ ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్స్ లైక్ హాట్ ఫ్లషెస్ కానీ వెజినైటిస్ అవన్నీ సిమ్టమ్స్ అనేది తక్కువ ఉంటుంది. సెకండ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ గెయిన్ అనేది ఉంటుంది. మజిల్ లాస్ అవ్వడం వల్ల చాలా వీక్ అయిపోవడము, తరచుగా ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటివి అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం అది ప్రివెంట్ చేయవచ్చు. అండ్ మీకు స్మోకింగ్ అలవాటు ఉండుంటే మాత్రం స్మోకింగ్ కంప్లీట్ గా స్టాప్ చేయాలి. స్మోకింగ్ వల్ల హాట్ ఫ్లషెస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్మోకింగ్ చాలా కంప్లీట్ గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్కహాల్ కూడా చాలా తగ్గించాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనము మెనోపాజల్ సిమ్టమ్స్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కానీ దీనికి మించి కూడా సిమ్టమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా డైట్ తోటి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే బేసిక్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, అది కూడా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి కంప్లీట్ ఇవాల్యుయేషన్ తర్వాత మనం వాడుకోవచ్చు. అండ్ వెరీ షార్ట్ డ్యూరేషన్ కి వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల మీకు గర్భసంచి క్యాన్సర్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో అందుకనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వకుండా మెనోపాజ్ తర్వాత ఎటువంటి హార్మోన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ వాడుకోకూడదు.